అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ కూటమి అత్యంత దారుణమైన ఫలితాలను చూసింది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో ఇలాంటి పరాజయం ఎదురు కాలేదు. ఈ ఓటమికి కాంగ్రెస్లోని కీలక నాయకులే కారణమనే చర్చ జరుగుతోంది. ఇంతకు ఎవరు నాయకులు? మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ ఓటమి కంటే కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను రాబట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అత్యంత తక్కువగా కేవలం 16 సీట్లు మాత్రమే గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తోంది. కానీ అసలు ఇంతటి ఘోర పరాజయానికి పార్టీలోని కొంతమంది సీనియర్లే కారణమనే విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది. ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలపై నెపాన్ని నెట్టేసి ఓటమికి గల కారణాలను విశ్లేషించడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రతో పాటు జరిగిన జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అక్కడ మాత్రం ఈవీఎంలు లేవా, కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. కానీ పార్టీలోని ఒక 5 నేతల వ్యవహార శైలి కారణమని పార్టీలో కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సిన మొదటి నేతే కేసీ వేణుగోపాల్ అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఖర్గే తర్వాత అత్యంత కీలకమైన రాజకీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వేణుగోపాల్ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షించారు. కూటమి నాయకులు సమన్వయం చేయడంలో కేసీ వేణుగోపాల్ విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. సీట్ల పంపకాల విషయంలో నానా పటోలే, సంజయ్ రౌత్ల మధ్య విభేదాలు రావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. మరోవైపు ఎన్నికల సమయంలో షోలాపూర్ స్థానం నుంచి సుశీల్ కుమార్ షిండే స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. వాస్తవానికి ఆ సీటును పొత్తులో భాగంగా శివసేన యూబీటీకి కాంగ్రెస్ కేటాయించింది. కానీ ఇక్కడ జరిగిన డ్యామేజ్ ను సకాలంలో వేణుగోపాల్ కంట్రోల్ చేయలేకపోయారు. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నానా పటోలే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను ఉన్నానని ప్రకటించుకున్నారు. సీట్ల పంపకం, అభ్యర్థి ఎంపిక విషయంలో నానా పటోలే మంచిగానే పనిచేశారు. అయితే ప్రత్యర్థి అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో మాత్రం నానా పటోలే వ్యూహాలు ఫలించలేదు. బండార్ గౌడియా ప్రాంతానికి చెందిన నానా పటోలే ఇక్కడి నుంచి చాలా కష్టంగానే కేవలం 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఇక నాగ్పూర్ ప్రాంతం అంటే పటోల్ కంచుకోటగా చెప్తారు. అక్కడ కూడా 6 సీట్లకు గాను కేవలం 2 గెలిపించుకోగలిగారు. నానా పటోలే ఎన్నికల ప్రచార సమయంలో సుడిగాలి పర్యటన చేశారు. ఏకంగా 55 ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. కానీ ఓటర్లను మెప్పించడంలో పటోలే విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. కేరళకు చెందిన రమేష్ చెన్నితాలను కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీలో శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందారు. ఎన్నికలకు సంబంధించిన వ్యూహం సిద్ధం చేయడం, క్యాడర్ను బలోపేతం చేయడం, నాయకులను సమన్వయం చేయడంలో ఇన్ఛార్జీలదే కీలక పాత్ర. కానీ మహారాష్ట్రలో ఈ బాధ్యతలను నెరవేర్చడంలో రమేష్ చెన్నితాల విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ కు బలమైన కోటగా చెప్పుకునే విదర్భలో కూడా పార్టీ సీట్లు గెలుచుకోలేకపోవడం చెన్నితాల వైఫల్యానికి కారణమనే చర్చ జరుగుతోంది. సరైన సమయంలో సరైన ఇన్పుట్స్ సేకరించడం, పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేయడంలో చెన్నితాల పూర్తిగా విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్, ఎంపిక, టికెట్ల పంపిణీ విషయాలను మధుసూదన్ మిశ్రీ నిర్వహించారు.
కాంగ్రెస్ తరపున 102 మంది ఎన్నికల బరిలో దిగగా అందులో 86 మంది ఓడిపోయారు. బాలా సాహెబ్ తోరట్, పృథ్వీరాజ్ చౌహాన్ వంటి నాయకులు కూడా ఎన్నికలో ఓడిపోయారు. టికెట్ వచ్చిన తర్వాత కూడా కొహాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు మధుసూదన్ మిస్త్రీ మెడకు చుట్టుకుంటున్నాయి. అసలు ఆయన ఏ ప్రతిపాదికన అభ్యర్థులను ఎంపిక చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని, దీనికి మధుసూదన్ మిస్త్రీ బాధ్యత వహించాల్సి ఉంటోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక గత కొన్ని ఎన్నికల నుంచి కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు ఈసారి పూర్తిగా విఫలమయ్యారని నాయకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేసి కౌంటర్ వ్యూహాలు సిద్ధం చేసిన సునీల్ కనుగోలు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. బీజేపీ మైక్రో మేనేజ్మెంట్ ను అర్థం చేసుకుని దానికి కౌంటర్ అటాక్ ను సునీల్ కనుగోలు సిద్ధం చేయలేకపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మాత్రం తమ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేసి ఓడిపోతుందని భావించిన సీట్లలో కూడా విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ త్వరగా మేల్కొనలేదు. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని అంచనా వేసింది. ఈవీఎంఏ కూటమి తప్పకుండా గెలుస్తుందని ఆత్మవిశ్వాసానికి వెళ్లింది. పార్టీ హైకమాండ్ కూడా చాలా విషయాల్లో నిర్లక్ష్యం వహించిందని, అందుకే మహారాష్ట్రలో పార్టీ భారీగా నష్టపోయిందనే చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైనా పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తారా, లేదంటే ఈవీఎంలపై నెపం నెట్టేసి చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాలి.